మీ దగ్గరికి రేవంత్ గారు. సో అప్ టు 12 lakhs ఎవరైతే ఎర్న్ చేస్తున్నారో ట్యాక్స్ కట్టాల్సిన అవసరం లేదంటే ఒక బిగ్ రిలీఫ్ ఇచ్చారు. ఇట్స్ బిగ్ సర్ప్రైజ్ చాలా మందికి. సో అలాంటి సర్ప్రైజ్లు ఈసారి ఏమైనా ఉండే ఛాన్సెస్ ఉన్నాయి అనుకోవచ్చా? సో బేసిక్ గా లాస్ట్ 12 lakhs ఏదైతే ఇంక్రీజ్ చేశారో దాన్ని చాలా లేట్ గా చేశారు ఒక రకంగా చెప్పాలి అని అంటే. భారతదేశంలో ఒక వ్యక్తి బతకాలి అని అంటే కనీసం వాళ్ళ జీవితం నెలకి ₹1,00,000 ఖర్చుతో కూడుకొని ఉంటది. పిల్లల స్కూల్ చదువులు కావచ్చు, ఇంటి రెంట్లు కావచ్చు, ఇతరతర ఖర్చులు అన్ని కూడా ₹1,00,000 లేకుండా అది సాగేది కాదు. అటువంటి పరిస్థితుల్లో మన భారతదేశంలో గతంలో 6 లక్షల వరకే ఆ లిమిట్ ఉండేది. దాన్ని 12 లక్షలు చేయడానికి చాలా సంవత్సరాలు పెట్టి ఇప్పటికైతే ఫైనల్ దాన్ని 12 lakhs లోకి అయితే తీసుకొని వచ్చింది. కానీ రియాలిటీలో మనకు అది ఇంప్లిమెంటేషన్ లోకి వచ్చేది ఈ సంవత్సరం మార్చ్ దగ్గర నుంచి. పోయిన సంవత్సరం ప్రవేశపెట్టారు, ఈ సంవత్సరం మార్చి నుంచి ఇంప్లిమెంటేషన్ లోకి వస్తుంది. సో ఇటువంటి టైంలో పెద్ద ఎత్తున మార్పులు తీసుకొచ్చే అవకాశాలు అయితే ఇమీడియట్ గా కనిపించే అవకాశాలు పెద్దగా కనిపించాయి. కాకపోతే లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ విధానంలో కొన్ని మార్పులు ఏమన్నా రావచ్చు. ప్రస్తుతానికి 1,25,000 వరకు ఎగ్జంప్షన్ లిమిట్ మనకు కనిపిస్తుంది. దాన్ని మేబీ ₹2,00,000 వరకు పెంచే అవకాశాలు కనపడుతున్నాయి. ఎగ్జంప్షన్ లిమిట్ ఇంక్రీజ్ చేయడానికి ఛాన్సెస్ కనపడుతున్నాయి. కానీ డైరెక్ట్ గా మనకి ఇన్కమ్ ట్యాక్స్ లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు. మార్కెట్ లో ఒక న్యూస్ అయితే స్పెక్యులేషన్ జరుగుతోంది, వైఫ్ అండ్ హస్బెండ్ కలిపి జాయింట్ టాక్సేషన్ తీసుకొని వస్తామని. అదే కొత్త విధానం ఏం కాదు, ఆల్రెడీ అమెరికా లాంటి దేశాల్లో అది అమల్లో ఉంది. మన భారతదేశంలో సహజంగా వైఫ్ అండ్ హస్బెండ్ లో సహజంగా హస్బెండ్ ఒకళ్ళు పనిచేస్తూ హౌస్ వైఫ్ ఉండేవాళ్ళు కొంతమంది అయితే, లేదా వైఫ్ కి తక్కువ సాలరీ ఉంది హస్బెండ్ కి ఎక్కువ సాలరీ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా వైఫ్ కి ఎక్కువ సాలరీ ఉంటే హస్బెండ్ కి తక్కువ సాలరీ ఉండే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే ఇప్పుడు ఈ జాయింట్ టాక్సేషన్ మీరు ఏదైతే చెప్తున్నారో ఫ్యామిలీస్ కి ఇది ప్లస్సా మైనసా? డెఫినెట్ గా ఇది అడ్వాంటేజ్ అయ్యండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక కుటుంబంలో ఒక వ్యక్తి 20 లక్షలు సంపాదిస్తున్నాడు సంవత్సరానికి అనుకోండి. అదే కుటుంబంలో మరొక వ్యక్తి ఇంకొక పార్ట్నర్ మేబీ ఒక 5 లక్షలు సంపాదిస్తున్నారు అనుకోండి. ఇద్దరిది కలిపి 25 లక్షలే. సో ఎప్పుడైతే జాయింట్ టాక్సేషన్ పాలసీ వస్తుందో అప్పుడు 24 lakhs వాళ్ళు పే చేయాల్సిన అవసరం ఉండదు. అలా కాకుండా విడివిడిగా ఉండటం వల్ల ఈ 20 lakhs ఇన్కమ్ ఉన్న అతను దాదాపుగా ఆ బ్యాలెన్స్ ఉండేటువంటి ₹8,00,000 ట్యాక్స్ కట్టాల్సిన పరిస్థితికి వస్తుంది. ఈ జాయింట్ టాక్సేషన్ కనుక వచ్చింది అని అంటే 24 లక్షలు ట్యాక్స్ ఫ్రీ అమౌంట్ అయిపోతుంది. కేవలం పైన ₹1,00,000 మాత్రమే మేబీ కడితే ఇంకో ₹10,000 కడదు. అంతకు మించి పెద్ద ఎత్తున భారం పడదు. ఒకవేళ తీసుకొస్తుంది మంచిదే, కానీ నా అంచనా మేరకు ప్రభుత్వం ఇమీడియట్ గా అటువంటి పాలసీని ఇంప్లిమెంట్ చేయకపోవచ్చు. ఇప్పుడు గవర్నమెంట్ అటువంటి ఒక పాలసీని ప్రవేశపెట్టింది అని అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్యాక్సులు కట్టే వాళ్ళే తక్కువ. ఇప్పుడు ఆల్రెడీ ఈ కొరత ప్రభుత్వం మీద కొంత భారం పడుతుంది. ట్యాక్సులు కట్టే వాళ్ళు తక్కువగా ఉండడం వల్ల ఇప్పుడు మళ్ళీ లిమిట్ ని పెంచడం వల్ల కొంత భారం ప్రభుత్వం మీద ఆల్రెడీ పడుతోంది. దానికి తోడు వీళ్ళు చాలా బడ్జెట్స్ ని ఇప్పుడు వాళ్ళు సాల్వ్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి కదా. రూపీ డిప్రిసియేషన్ కంట్రోల్ చేయాలి, అది ప్రధాన ఎజెండా. దానికోసం ఎక్స్పోర్ట్స్ ని బూస్ట్ చేయాలి, సబ్సిడీలు ప్రొవైడ్ చేయాలి, మరి ఎన్నో చేయాల్సిన అంశాలు ఉన్నాయి. సో బేసిక్ గా అంశాలన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ భారాన్ని తీసుకోకుండా, ఇక్కడ వీళ్ళు ట్యాక్స్ భారాన్ని వాళ్ళ మీద వేసుకోకుండా మేబీ వాళ్ళు ఆ భారాన్ని ఎక్స్పోర్ట్స్ రిలేటెడ్ సబ్సిడీస్ వైపుతో కొద్దిగా ఎక్కువగా పెట్టే అవకాశాలు ఉంటాయని అనుకుంటున్నాం. రెండు, ఇన్కమ్ ట్యాక్స్ రిలేటెడ్ వాళ్ళు ఎన్ని మార్పులు తీసుకొని వచ్చినా మనం ప్రాక్టికల్ కేసు సినారియోలో మాట్లాడితే ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్ చేసేది 6 నుంచి 7 కోట్ల మంది భారతీయులే. అందులో కట్టేది ఎంతమంది? గట్టిగా 3.5 నుంచి 4 కోట్ల మంది ట్యాక్స్ పే చేసేవాళ్ళు. సో అటువంటి రిఫార్మ్స్ రావటం వల్ల అది కేవలం ఒక చిన్న పాకెట్ ఆఫ్ ఇండియన్స్ కి మాత్రమే సపోర్ట్ చేస్తుంది. బ్రాడర్ బేస్డ్ ఇండియన్స్ కి సపోర్ట్ రావాలి అని అంటే జిఎస్టీ లాంటి రిడక్షన్స్ అది ఆల్రెడీ జరిగిపోయింది. లేదా ఎక్స్పోర్ట్స్ లాంటి వాటికి గనక వాళ్ళు సబ్సిడీలు ఇచ్చి గనక బూస్ట్ చేస్తే ఉద్యోగ కల్పన జరిగే అవకాశం ఉంటది, మన రూపీ బలపడే అవకాశాలు ఉంటాయి. సో ఎక్కువగా అటువైపు కనుక బడ్జెట్ కేటాయించడం వల్ల ఉపయోగం జరుగుతుంది. కానీ పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ ని రివైజ్ చేయడం వల్ల యాజ్ ఆఫ్ నో పెద్దగా ఉపయోగాలు జరగకపోవచ్చు. ఓకే అండి. సుభాష్ గారు, సో ఇన్ఫ్లేషన్ గురించి మాట్లాడుకుంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది అనుకోవచ్చా? ఇన్ఫ్లేషన్ ఇందా నేను చెప్పినట్టు ఒక గ్రోయింగ్ ఎకానమీ ఇన్ఫ్లేషన్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ది సిస్టమ్ అండి. అది ఇన్ఫ్లేషన్ తగ్గితే మనందరం ఎఫెక్ట్ అవుతాం యాక్చువల్గా. అండ్ ఇంక్రిమెంట్స్ తగ్గిపోవచ్చు, ప్రైసెస్ తగ్గినప్పుడు ప్రాఫిట్స్ తగ్గుతాయి, ఓవరాల్గా ఎకానమీ స్పైరల్ డౌన్ అవుతుంది. సో న్యాచురల్ ఎలిమెంట్ ఆఫ్ ఎనీ గ్రోయింగ్ ఎకానమీ ఇస్ ఇన్ఫ్లేషన్. 80s లో అమెరికాలో ఇన్ఫ్లేషన్ 8, 9, 12% కూడా ఉండేది అప్పుడు అమెరికాలో, మంచి గ్రోయింగ్ ఎకానమీ అప్పుడు. అలాగే ఇన్ఫ్లేషన్ మనం మనతో పాటు అది బ్లడ్ ప్రెషర్ మనతో పాటు ఉంటుంది. యూ హావ్ టు ఓవర్కమ్ ఇన్ఫ్లేషన్ యాజ్ ఎ పార్ట్ ఆఫ్ అవర్ థాట్ ప్రాసెస్ అండి. సో ఇంకొక చిన్న పాయింట్ బడ్జెట్ మీద అండి. నాకు మన ఈ బడ్జెట్ ప్రక్రియ మనం పోయిన ఏడాది 10% చేసాం, ఇప్పుడు 11% చేస్తాం, తర్వాత 12% చేస్తాం. అలా మన ఆర్గానిక్ గా మనం ఏదో చిన్న చిన్న మార్పులు తీసుకొస్తామండి. మనం ఫండమెంటల్ గా బూట్ స్టాప్ లెవెల్లో మన రిఫార్మ్స్ పెద్దగా కనిపించట్లేదు మన బడ్జెట్ ప్రెజెంటేషన్స్ లో. అది కొంచెం మార్పు కానీ వచ్చి ఉంటే బాగుండేది, వస్తే కూడా బాగుంటుంది. అది అంటే ఏదో మనం చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తాం,
మనకు వచ్చేది చిన్న చిన్న గ్రోత్ మనం చూస్తున్నాం బడ్జెట్స్ లో. దాన్ని బట్టి మనకి ఇందాక రేవంత్ గారు చెప్పినట్టు పెద్దగా మనకి ఇంపాక్ట్ రాదండి. 2% పీపుల్ మన ట్యాక్స్ కడుతున్నాం. వాళ్ళకి ఎంత రిలీఫ్ ఇచ్చినా వాళ్ళకి పెద్ద ఉండదు. కానీ ఆ 2% డబ్బు మీద గవర్నమెంట్ చాలా ప్రోగ్రామ్స్ నడుపుతోంది, అది వేరే సంగతి. అది ఆ 2% కట్టే ట్యాక్స్ పేస్ కూడా మనకు రావాల్సిన హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ, రోడ్స్ కానీ, ఓవరాల్ అంబియన్స్ కానీ చాలా చాలా బాగుండాలి. అన్ఫార్చునేట్ గా అది ఇంకా మనం చాలా లాంగ్ వే టు గో టు రియలీ టు బ్రింగ్ ఎ చీర్ టు ది కామన్ ట్యాక్స్ పేయర్ అండి మన దేశంలో. అది కొంచెం ఫోకస్ పెడితే బాగుంటుంది గవర్నమెంట్ కూడా, నా లెక్కలో. అది లాంగ్ టర్మ్ ఇనిషియేటివ్, షార్ట్ టర్మ్ కాదు అది. ఓకే అండి. సత్యనారాయణ గారు, సో ఉద్యోగాల గురించి కనుక మాట్లాడుకుంటే ఈ బడ్జెట్ ఉద్యోగాలను ఏమైనా క్రియేట్ చేస్తుంది? అండ్ ఇంకొకటి, ఇప్పుడు ఉన్న ఎరా చూస్తే కూడా పూర్తిగా ఏఐ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సో ఈ బడ్జెట్ ఇంపాక్ట్ అక్కడ కూడా కనిపిస్తుంది అనుకోవచ్చా? అట్లేముండదు. ఉపాధి మామూలు ఇప్పుడు ఎస్ఎంఈలు, ఎంఎస్ఎంఈలు వాటికి బాగా సపోర్ట్ చేయడం జరిగింది లాస్ట్ బడ్జెట్ లో అనుకోండి. అంతకుముందు అనుకోండి సబ్సిడీలు ఇవ్వటం, చిన్న చిన్న విలేజెస్ లో, డిస్ట్రిక్ట్ లో కూడా ఉపాధికి అయితే అటువంటి ఏం లేదు. జాబ్స్ అనేది కష్టం, కానీ బిజినెస్ కానీ ఏదైతే స్వతహాగా ఇండస్ట్రీస్ పెట్టుకోవడానికి మాత్రం ఫుల్ సపోర్ట్ ఉంటుంది. అంతకుముందు బడ్జెట్ లో ఉంది, ఇప్పుడు బడ్జెట్ లో ఉంది, రాబోయే బడ్జెట్ లో కూడా ఉంటుంది. దానికేమి ఇబ్బంది ఉండదు. కాకపోతే ఇక జాబ్స్ చేసే వాళ్ళు ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఉంటారో యూఎస్ వెళ్ళిపోతారు. ఈ సంవత్సరం అది కూడా లేదు, వేరే కంట్రీస్కి వెళ్ళిపోవడం జరిగింది ఈ ట్రంప్ వచ్చిన తర్వాత. ఉపాధి అవకాశాలు అయితే కొల్లలు, కాకపోతే వాళ్ళు చేసుకోవడంలో ఉంటుంది. కాబట్టి దీనికి ఉద్యోగాలు అనేది, దీనికి మనకి బడ్జెట్ అనేది ఏముండదు. జనరల్ గా బడ్జెట్ లో ఒకప్పుడు ఇది చెప్తారు, అది చెప్తారు అనేది. ఇప్పుడు అట్లా ఏం లేదు. జిఎస్టీ తగ్గియాలన్నా ఇమీడియట్ ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. రైల్వేలో ఛార్జీలు పెంచాలన్నా ఇమీడియట్ ఒక అనౌన్స్మెంట్ జరుగుతుంది. అలానే జరుగుతుంది తప్ప ఒకప్పుడు బడ్జెట్ లో రైల్వే ఛార్జీలు పెంచము, ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు, లేకపోతే పెట్రోల్, డీజిల్ అవన్నీ బడ్జెట్ లో జరిగేది. ఇప్పుడు అసలు బడ్జెట్ క్వశ్చనే లేదు. ఏదైనా చేయదలుచుకుంటే రాత్రి ఒక అనౌన్స్మెంట్ జరిగిపోతుంది, అప్లికబుల్ అంటారు ఇమీడియట్. ఇప్పుడు బడ్జెట్ అనేది ఫార్మాలిటీస్ అంతవరకే. కాకపోతే బడ్జెట్ లో ఏదైతే అప్లికబుల్ ఉన్నాయో, ఇంప్లిమెంటేషన్ చేస్తారో అవన్నీ కూడా నెక్స్ట్ 1 year వరకు అప్లికబుల్ ఉంటాయి అనేది కామన్. అయితే ఇప్పుడు ఎక్కువ శాతం ఏంటంటే ఏదైతే చేయదలుచుకున్నారో, చెప్పదలుచుకున్నారో ఇమీడియట్ గానే చెప్తారు. బడ్జెట్ దాకా వెయిట్ చేయట్లేదు ఇప్పుడు మనం. అందుకని బడ్జెట్ లో గమనించాల్సింది ఏంటిదంటే ఎలొకేషన్లు, కాకపోతే ఇక జమా ఖర్చు, ఆ పద్ధతుల పుస్తకం అంతవరకే మనం చూడాలి. అంతే తప్ప ఎక్స్పెక్టేషన్ చేసి అది వస్తుంది ఇది వస్తుంది అని బడ్జెట్ ముందు అందరూ అంటారు. ఇన్నేళ్ళ నుంచి చూస్తూనే ఉన్నాం. మళ్ళీ బడ్జెట్ అయిపోయినాక ఇది లేదు అది లేదు అనేది ఉంటుంది. బడ్జెట్ రోజు పాజిటివ్ ఉంటుందో గంటన్నరలో అయిపోతుంది. మళ్ళీ అయిపోయినాక నెక్స్ట్ డే తెలుస్తుంది. అన్ని పేపర్లు, మ్యాగజైన్లు అవన్నీ కూడా అప్పుడు తెలుస్తాయి. ఏమని, దేనికి పాజిటివ్, దేనికి న్యూట్రల్, దేనికి నెగిటివ్, ఏది అప్లికబుల్ 1 year వరకు అని. ఇప్పుడు ఉదాహరణకి ఏ జరిగినా మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు మనం February 1, February, March 2 నెలలు అయిపోయినాక ఏప్రిల్ నుంచి అమలు. మళ్ళీ అవన్నీ ఏవైతున్నాయో అప్పటి వరకే ఇవన్నీ పెంచటాలో తగ్గించటాలో, ఆ సెక్టార్లో ఏవైతున్నాయో అవన్నీ జరిగిపోతుంది అప్పటికే. ఓకే అండి.